అక్కడ ట్రంప్ ఏం చేస్తూ ఉండు, ఇక్కడ పాకిస్తాన్ సైనికాధ్యక్షునితో మాట్లాడి మనము పాకిస్తాన్ అమెరికా బాయి బాయి ఇవన్నీ కూడా రకరకాలుగా చెప్పిండు. ఈ నేపథ్యంలో అసలు యాక్చువల్గా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో కలవాలని చెప్పేసి ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే G7 సమ్మిట్కి సంబంధించి ఆ సమ్మిట్ నుంచి మధ్యలోనే వెళ్ళిపోవడంతో అప్పుడు ఫోన్లో మాట్లాడిందంట మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అరే ఏంద్రా నాయన, నువ్వేమో ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటున్నావు, ఇప్పుడు ఏమంటున్నావు, ఇప్పుడు ఇక్కడ భారత్కు పాకిస్తాన్కు మధ్య ఉన్నటువంటి యుద్ధాన్ని నేనే ఆపినా, ఈ ట్రేడింగులు బీడింగులు అవంతా చెప్పేసి నేను ఆపినా, వాళ్ళు భయపట్టినరు, ఇవన్నీ కూడా కథలు చెప్పినావు, కానీ అట్లేం జరగలేదు, నువ్వేం ఆపలేదు, మాకు మేముగానే స్వీయ నియంత్రణ పాటించినము, మాకు మేముగానే ద్వైపాక్షిక ఒప్పందంతో అక్కడ ఉన్నటువంటి సైనికులు ఒప్పందం చేసుకొని భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాగా నువ్వేంద్ర నాయన అని చెప్పేసి ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుండబద్దలు కొట్టిండు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం మీద అప్పుడు ఇప్పటివరకు అంటే ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తూ వస్తూ ఉన్నాయి. ఏమైంది, అక్కడ పాకిస్తాన్కు భారత్కు జరుగుతున్నటువంటి యుద్ధాన్ని అమెరికా ఆపడం ఏంది, నేను ఆపినా అని చెప్పేసి అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం ఏంది. కాబట్టి మనము వాళ్ళ చేతిలో మన సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నాం అనేటువంటి మాటను చెప్పినటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో లేదు అట్లా ఏం జరగలేదు, 100% మేము నిర్ణయం తీసుకున్నాం అనేటువంటి మాటను నిన్న ప్రధానమంత్రి స్పష్టం చేసిండు. కాకపోతే ఏంటంటే కొంచెం ముందే చెప్తే మంచిగా ఉంటుండే. ఎందుకంటే ఇదంతా జరిగిన తర్వాత, రాద్ధాంతం జరిగిన తర్వాత, మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ట్రంప్ ఏం సంబంధం లేదు, మేమిద్దరమే ఒప్పందం చేసుకుని ఓకే చేసినాం అనేటువంటి మాట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిండు. అయితే అసలు యాక్చువల్గా ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఏంటి అంటే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో, అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే POK అని భారత్ స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉండే, కాకపోతే ఏంటంటే మరి ఇప్పుడు మనం యుద్ధం ఆపేయడం ద్వారా, మధ్యలోనే ఆపరేషన్ సింధూర్ను ఆపడం ద్వారా మనకు నష్టం జరిగింది అనేటువంటి మాటను అక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే లేదు అసలు యాక్చువల్గా మేమే ఆపినాం, స్వీయ నియంత్రణ పాటించాం, తర్వాత మేము దాని సంగతి చూస్తామనేటువంటి మాటను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాట. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.